मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. నేడు మనం చెప్పుకోబోతూ ఉన్నాము, చాలా మందికి రకరకాల సర్పదోషాలు ఉంటూ ఉంటాయి. చాలా మందికి వాళ్ళ వంశంలో ఎవరో ఒకరు నాగదోషం చేసి ఉంటారు. దానివల్ల కూడా వాళ్లకు ఆ యొక్క నాగదోషం అలా పరంపరగా వచ్చేస్తూ ఉంటుంది. కాల సర్పదోషం కావచ్చు. ఈ విధంగా సర్ప సంబంధమైనటువంటి అంటే పాముల సంబంధమైనటువంటి అన్ని దోషాలకు కూడా ఒక పరిష్కారం ఉన్నది. ఏకైక పరిష్కారం అని చెప్పలేం, కానీ ఒక పరిష్కారం ఉన్నది. అది ఏమిటి అనంటే మానసాదేవి పూజ. మానసాదేవి పూజను ఎవరైతే చేస్తారో వాళ్లకు అన్ని రకాల సర్పదోషాలు కూడా పోతాయి అని దేవీ భాగవతం చెబుతూ ఉన్నది. ఒకానొక సందర్భంలో భూలోకంలో మానవాళికి మనుష్యులందరికీ కూడా సర్ప భయం బాగా ఎక్కువైపోయింది. పాములతో చాలా ఇబ్బంది పడ్డారు, భయపడి వీళ్ళు సమస్త మానవాళికి సమస్త జీవరాశికి కూడా తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి వద్దకు వెళ్ళారు. కశ్యప ప్రజాపతే ఈ భూమి మీద ఉన్నటువంటి చరాచర జీవరాశికి కూడా తండ్రి. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ జీవి ఈ జీవి అని లేదు, అన్ని జీవులకు ఆయనే తండ్రి. ఆ విధంగా తండ్రి అయినటువంటి కశ్యప ప్రజాపతి వద్దకు వీళ్ళంతా ప్రముఖులందరూ కూడా వెళ్ళి కశ్యప ప్రజాపతితో తమ సమస్యను చెప్పుకున్నారు. అప్పుడు కశ్యప ప్రజాపతి బాగా ఆలోచించి 4 వేదాల్లోనూ కూడా ఉన్నటువంటి బీజాక్షరాలను ఏరి మంత్రాలు సృష్టించాడు, తయారు చేశాడు. అప్పుడు ఆ మంత్రాలకు అధిష్టాన దేవతగా బ్రహ్మదేవుడు ఒక శక్తిని సృష్టించాడు. బ్రహ్మ మానస పుత్రిక కాబట్టి ఆవిడకే మానసాదేవి అనే పేరు వచ్చినది. ఆ విధంగా మానసాదేవిని సృష్టించినటువంటి బ్రహ్మదేవుడు ఈమెను సర్పాలన్నిటికీ కూడా అధిష్టాత్రి అని పలికాడు. అధిష్టాన దేవత అన్నాడు. ఆవిడ పుడుతూనే సద్యో యౌవనంతో ఉంది. సద్యో యౌవనం అనంటే కనుక ఎవరైనా పుట్టిన వెంటనే చంటి బిడ్డలాగా ఉంటారు. కానీ మానసాదేవి పుడుతూనే 16 ఏళ్ల యువతిలాగానే జన్మించింది. పుడుతూనే తండ్రి గారికి నమస్కరించి శివుడి వద్దకు వెళ్ళిపోయింది. శివుణ్ణి సేవించడానికి పూజించడానికి వెళ్ళిపోయింది. 1000 సంవత్సరాల పాటు శివుడి మందిరంలో శివుడికి సేవలు చేసింది, పూజించింది. సాధారణంగా ఒక చెంబుడు నీళ్లు పోస్తేనే ఎంతో పొంగిపోయి వరాలు ఇచ్చేటటువంటి పరమశివుడు 1000 సంవత్సరాలు మానసాదేవి ఏకాగ్రతతో శ్రద్ధాభక్తులతో తనను అర్చించడం వల్ల గొప్ప గొప్ప వరాలే ఇచ్చాడు. మహాజ్ఞానాన్ని ఉపదేశించాడు, సామవేదాన్ని ఉపదేశించాడు. ఆ తరువాత కృష్ణ పరమాత్మకు చెందినటువంటి ఒక గొప్ప మంత్రాన్ని ఉపదేశించి తపస్సు చేయమని ఆదేశించాడు. ఆ విధంగా శివుడి వద్ద శిష్యరికం చేసినటువంటి మానసాదేవి శివుడి ఆదేశం మేరకు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయింది. పుష్కర క్షేత్రంలో తపస్సు చేసింది. ఎంతకాలం తపస్సు చేసింది? 3 యుగాల పాటు తపస్సు చేసింది. 3 యుగాలు తపస్సు చేస్తేనే కానీ కృష్ణ పరమాత్మ ప్రత్యక్షం కాలేదు. కృష్ణ పరమాత్మ అనంటే కనుక ద్వాపర యుగంలో మనం అనుకుంటూ ఉన్నటువంటి వేణువు పట్టుకున్నటువంటి ఆధునిక కృష్ణుడు కాదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకు అనంటే ఎప్పుడో జరిగినటువంటి కథలో ఈ కృష్ణుడు ఎలా వచ్చాడండి అని మనకు సందేహం వస్తుంది. గోలోకంలో ఎల్లప్పుడూ శాశ్వతంగా ఉండిపోయేటటువంటి కృష్ణ పరమాత్మ, ఆయన చేతిలో కూడా వేణు ఉంటుంది. కాకపోతే ఈ కృష్ణుడు కాదు. ఆ విధంగా కృష్ణ పరమాత్మ గురించి 3 యుగాలు తపస్సు చేసిన తర్వాత కృష్ణుడు ప్రత్యక్షమయ్యాడు. కృష్ణుడు ప్రత్యక్షమయ్యేప్పటికీ ఈవిడ 3 యుగాలు తపస్సు చేయడం వల్ల చిక్కి శల్యమైపోయింది. సన్నగా ఉంది, నల్లగా అయిపోయింది. ఎంతో అందంగా ఉండేది అందవిహీనంగా కూడా అయిపోయింది. ఆ స్థితిలో చూసినటువంటి మానసాదేవిని కృష్ణుడు ప్రత్యక్షమయ్యాక జరత్కారిణి అని సంబోధించాడు. ఆవిడ యొక్క లక్షణాలు చూసి ఆ విధంగా మానసాదేవికే జరత్కారిణి అనేటటువంటి పేరు వచ్చింది. ఆ తరువాత కృష్ణ పరమాత్మ మానసాదేవికి వరం ఇచ్చాడు. ఏమిటా వరము అనంటే కనుక నువ్వు త్రైలోక్య వందితవు అవుతావు, అంటే ముల్లోకాల్లోని జనుల చేత కూడా నువ్వు పూజింపబడతావు అని వరం ఇచ్చాడు. ఇచ్చిందే తడవుగా ఏం చేశాడు? మొట్టమొదటి పూజ ఆయనే చేశాడు. చూడండి, సనాతన ధర్మంలో ఉన్నటువంటి గొప్పదనం. వరం ఇచ్చినటువంటి దేవుడే ఆ వ్యక్తికి పూజ చేశాడు. ఆ విధంగా మానసాదేవి ఎవరి కోసమైతే తపస్సు చేసిందో ప్రత్యక్షమైనటువంటి ఆ దేవుడు
ఆమెను పూజించాడు. మొట్టమొదటి పూజ కృష్ణ పరమాత్మ చేశాడు. రెండవ పూజ పరమశివుడు చేశాడు. ఆ తర్వాత బ్రహ్మాది దేవతలందరూ చేశారు. గంధర్వులు చేశారు, లేకపోతే యక్షులు చేశారు, కిన్నెర కింపురుషులు, మానవులు, చక్రవర్తులు అందరూ చేశారు. నాగజాతి వారు కూడా గొప్పగా పూజ చేశారు. ఆ విధంగా కృష్ణ పరమాత్మ వరం ఇచ్చినట్టుగానే ఆవిడ త్రైలోక్య పూజ్యురాలు అయిపోయింది. అప్పుడు కశ్యప ప్రజాపతి తన కూతురైనటువంటి మానసాదేవికి వివాహం చేయాలి అని సంకల్పించి జరత్కారుడు అనే గొప్ప మునీంద్రుడు ఆయన్ని పిలిచి, నీవు మానసాదేవిని వరించాలి, నీవు పాణిగ్రహణం చేయాలి అని ఆదేశించాడు. జరత్కారు మునీంద్రుడికి పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. ఆజన్మ బ్రహ్మచర్యం తీసుకుని తపస్సులో ఉండిపోవాలి అని ఆ యోగీంద్రుడు భావించేవాడు. కానీ కశ్యప ప్రజాపతి అంతటి వాడు ఆదేశించడంతో కాదనలేకపోయాడు. పైగా అయాచితంగా వచ్చినటువంటి కన్యాదానాన్ని కాదనకూడదు అని అలాగే అన్నాడు. పెళ్లి చేసుకున్నాడు. ఆ విధంగా జరత్కారునికి పెళ్ళయింది. ఎందుకంటే మహాభారతంలో మనం ఈ కథ చూసినట్లయితే కనుక జరత్కారుడికి ఉన్నటువంటి ఒక నియమం ఏమిటి అని అంటే, తన పేరే ఉన్నటువంటి వ్యక్తిని మాత్రమే పెళ్లి చేసుకుంటాడు. అదే ఒక నియమం. ఆ విధంగా కశ్యప ప్రజాపతి వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేసి తపస్సుకు వెళ్ళిపోయాడు ఆయన. వీళ్ళిద్దరూ పుష్కర క్షేత్రంలో కాపురం పెట్టి జీవిస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో సాయంకాలం ఈ జరత్కారు మునీంద్రుడు నిద్రపోతూ ఉన్నాడు. ఒక చెట్టు కింద భార్య అయినటువంటి మానసాదేవి ఒళ్ళో తల పెట్టుకుని నిద్రపోతూ ఉన్నాడు. సూర్యాస్తమయం కావస్తూ ఉన్నది. సూర్యాస్తమయం అయిపోతూ ఉన్నది. భర్త సంధ్యావందనం చేసుకోవాల్సినటువంటి సమయం. భర్తను లేపాలి అని భావించింది ఈమె. కానీ కోపగించుకుంటాడేమో అని మళ్ళీ కంగారు పడింది, భయపడింది. కానీ పరిపరి విధాల ఆలోచించిన తరువాత భర్తకు కర్మలోపం జరగకూడదు కాబట్టి భర్త కోపగించుకున్నా కూడా పర్వాలేదు, లేపాలి అని భావించింది. ఇంకో విషయం కూడా ఆలోచించింది ఈ జరత్కారిణి మానసాదేవి. ఏమిటి అనంటే, ఎవరైనా గాఢ నిద్రలో ఉన్నారనుకోండి, గాఢ నిద్రలో ఉన్నటువంటి వాళ్ళని లేపకూడదు. మనం లేపితే కనుక కాలసూత్రము అనే నరకంలోకి వెళతా అంటాం. కానీ కాలసూత్ర నరకానికి వెళ్ళడానికైనా సిద్ధపడింది. కానీ మానసాదేవి భర్తకు కర్మలోపం కాకూడదు అని భావించి ఏదైతే అది అయిందిలే అని నిద్ర లేపింది. ఆయన గాఢ నిద్రలో ఉన్నాడు. ఎందుకు అనంటే మహానుభావుడు నిద్రాదేవిని ఆవాహన చేసుకుని పడుకున్నాడు. అంతటి గాఢ నిద్రలో ఉన్నటువంటి మహర్షిని, భర్తని నిద్ర లేపింది మానసాదేవి. ఆయన నిజంగానే కోపగించుకున్నాడు, అలిగాడు. నేను అర్ఘ్యప్రదానం ఇవ్వకుండా సూర్యుడు అస్తమిస్తాడా, నువ్వు నన్ను అవమానించావు అని భావించాడు ఆయన. భావించి మానసాదేవిని శపించబోయాడు. ఈమె బెదిరిపోయింది. అంతలో సూర్యుడు సంధ్యాదేవితో కలిసి ప్రత్యక్షమయ్యి మునీంద్ర ఆగు అని పలికాడు. అప్పుడు కాసేపు శపించకుండా ఆగాడు జరత్కారు మునీంద్రుడు. అప్పుడు వెంటనే సూర్య భగవానుడు ఈ మునీంద్రుడికి చెబుతూ ఉన్నాడు, ఇందులో మానసాదేవి చేసినటువంటి తప్పేమీ లేదు. మానసాదేవి కేవలం నీకు కర్మలోపం జరగకూడదనే ఉద్దేశంతోనే లేపింది తప్ప నీ నిద్రకు భంగం వాటిల్లాలి అని ఆమె భావించలేదు అని స్పష్టంగా చెప్పాడు. కావున ఆ పరమసాధ్వి మహాపతివ్రత అయినటువంటి మానసను నీవు శపించడం మంచిది కాదు, అది అంత మంచి పని కాదు అని అన్నాడు. సూర్యుడు చెప్పినటువంటి మాటలు జరత్కారు మునీంద్రుడికి బాగానే ఎక్కాయి. సరే అని సూర్య భగవానుణ్ణి అలాగే సంధ్యాదేవిని ఆశీర్వదించి పంపించేశాడు. అప్పుడు జరత్కారు మునీంద్రుడు భార్యతో ఈ విధంగా పలికాడు, నేను నిన్ను శపించలేను. ఎందుకు అనంటే నీ దోషం ఏమీ లేదు. కానీ శపిస్తాను అని నేను పలికాను కాబట్టి ఆ ప్రతిజ్ఞను వెనక్కి తీసుకోలేను. కావున మధ్య మార్గంగా నేను ఒక పని చేస్తాను. ఆ పని ఏమిటి అనంటే నిన్ను పరిత్యజిస్తాను, విడిచిపెట్టేస్తాను అని అన్నాడు. అప్పుడు మానసాదేవి తల మీద బండరాయి వేసినట్టు అయిపోయింది. కంగారు పడింది, భయపడింది. వెంటనే తన గురువుని, కన్న తండ్రిని, అలాగే మానస తండ్రిని వీళ్ళందరినీ కూడా స్మరించుకుంది. వెంటనే టకటక బ్రహ్మదేవుడేమిటి, అలాగే కృష్ణ పరమాత్మ ఏమిటి, పరమశివుడేమిటి, కశ్యప ప్రజాపతి ఏమిటి ప్రత్యక్షమైపోయారు. అప్పుడు జరత్కారు మునీంద్రుడు కంగారు పడ్డాడు. పరమ సాధ్వి మహాతపస్విని అయినటువంటి మహాపతివ్రత అయినటువంటి మానసాదేవి యొక్క గొప్పదనం అది. మహానుభావులంతా ప్రత్యక్షమయ్యారు. వాళ్ళందరికీ నమస్కారాలు చేసినటువంటి జరత్కారు మునీంద్రుడు ఆజ్ఞాపించండి అని కోరుకున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పలికాడు జరత్కారు మునీంద్రుడితో, ఓ జరత్కారు మునీంద్ర, నీ యొక్క నిర్ణయానికి నేను అడ్డు చెప్పను. కానీ ధర్మం తెలిసిన వాడివి, భర్తకు నీవు సంతానాన్ని అందించకుండా ఈ విధంగా పరిత్యజించడం అనేది భావ్యం కాదు. కావున ముందు పెళ్లి యొక్క పరమార్థమైనటువంటి సంతానాన్ని అనుగ్రహించు. ఆ తరువాత విడిచిపెట్టాలా లేదా అనేది
నీవు ఆలోచించుకో అని చెప్పాడు బ్రహ్మదేవుడు. మిగిలినటువంటి దేవతలందరూ కూడా అవును అని అన్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పినటువంటి మాటను శిరసా వహించినటువంటి జరత్కారు మునీంద్రుడు మానసాదేవికి దగ్గరగా వెళ్ళాడు. నాభిని స్పృశించాడు, నాభి భాగాన్ని ముట్టుకున్నాడు. ఆమె వెంటనే గర్భవతి అయింది. నీవు గర్భవతి అయ్యావు, నీ గర్భంలో బిడ్డ ఉన్నాడు అని పలికాడు ఆయన. అస్థి అన్నాడు. అస్థి అన్నాడు కాబట్టి ఆ బిడ్డ తరువాతి రోజుల్లో ఆస్తికుడు అనే పేరుతో సుప్రసిద్ధుడయ్యాడు. నీకు పుత్ర సంతానాన్ని కూడా ఇచ్చాను కాబట్టి ఇక నిన్ను విడిచిపెడుతూ ఉన్నాను అని చెప్పాడు. ఆవిడ బాధపడింది. అయినప్పటికీ కూడా నీవు ఈ విధంగా బాధపడకూడదు, నీవు మహాజ్ఞానివి అని బోధించాడు. ఇద్దరూ మహాజ్ఞానులే, భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఒకరినొకరు అనునయించుకున్నారు. అనునయించుకుని మనిద్దరము కూడా భగవంతుడి వైపు పయనించాలి, మనం భగవత్ సాక్షాత్కారము అలాగే భగవంతుడి యొక్క సన్నిధానం వైపు మనం పయనించాలంటే బ్రహ్మజ్ఞానం వైపు పయనించాలి, అంతే తప్ప ఈ యొక్క ప్రాపంచిక సుఖాల వైపు కాదు అని ఒకరికొకరు సర్ది చెప్పుకున్నారు. అప్పుడు చివరగా మానసాదేవి అన్నది, నేను ఎప్పుడు తలుచుకుంటే అప్పుడు ప్రత్యక్షమవుతాను అని వరం ఇమ్మని భర్తను అడిగింది. తథాస్తు అన్నాడు ఆయన, వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఎప్పుడు మానసాదేవి తలుచుకుంటే అప్పుడు ప్రత్యక్షమవుతూ ఉండేవాడు. జరత్కారుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. మానసాదేవి శివుడి మందిరానికి వెళ్ళిపోయింది, శివుడి సేవలో నిమగ్నమైపోయింది. ఇది మానసాదేవి యొక్క చరిత్ర. ఆ తరువాత కొంతకాలానికి మానసాదేవి గొప్ప తేజస్వి అయినటువంటి వెలిగిపోతూ ఉన్నటువంటి కుమారుణ్ణి కన్నది. నాభిని స్పృశించి అస్థి అని పలికాడు కాబట్టి ఆస్తికుడు అని పిలుచుకున్నారు ఆ యొక్క బిడ్డను. ఆస్తికుడు ఎంత గొప్పవాడు, ఎంత అదృష్టవంతుడు అనంటే కనుక తల్లి గర్భిణిగా ఉన్నప్పుడు కైలాసంలో శివుడు వద్దనే ఉన్నది. శివుడికి సేవ చేస్తూ ఉండేది, శివుడు వద్ద విద్యను అభ్యసిస్తూ ఉండేది. ఆ విధంగా సాక్షాత్తు శివుడే మానసాదేవికి గురువు కాబట్టి మానసాదేవికి శివుడు చేసినటువంటి ప్రతి ఉపదేశాన్ని కూడా కడుపులో ఉన్నటువంటి ఆస్తికుడు కూడా విన్నాడు. ఆ విధంగా ఆస్తికుడు గొప్ప యోగీంద్రుడు, మహాజ్ఞాని అయ్యాడు. శివుడే స్వయంగా ఆస్తికుడికి ఉపనయనం కూడా చేశాడు. పరమశివుడి ఆజ్ఞ మేరకు ఉపనయనం తరువాత వేద విద్యను అభ్యసించినటువంటి ఆస్తికుడు ఆ తరువాత శివుడు చెప్పగా తపస్సు చేసుకోవడానికి పుష్కర క్షేత్రానికి వెళ్ళాడు. 3 లక్షల సంవత్సరాల పాటు తపస్సు చేసుకున్నాడు. మహాయోగీంద్రుడయ్యాడు, మహాతపస్వి అయ్యాడు. ఆ తర్వాత మళ్ళీ పరమశివుడి వద్దకు వచ్చాడు. తల్లితో కలిసి కొంతకాలం కైలాసంలోనే ఉండి పరమశివుడికి సేవలు చేసుకున్నాడు. ఆ తర్వాత తల్లితో కలిసి కశ్యప ప్రజాపతి ఆశ్రమానికి వెళ్ళారు. కశ్యప ప్రజాపతి కూతురు మనవడు వచ్చారు అని చాలా సంతోషించి వాళ్ళిద్దరి పేరున కూడా అనేక దాన ధర్మాలు చేశాడు, ఉత్సవాలన్నీ చేశాడు. కశ్యపుడి భార్యలందరూ కూడా మానసాదేవిని ఆస్తికుణ్ణి చూసి సంతోషించారు, సంబరపడ్డారు. ఆ తర్వాత కొంతకాలం పాటు కశ్యపుడి వద్దనే ఉన్నారు మానసాదేవి మరియు ఆస్తికులు. ఇంతలోనే పరీక్షిత్తు మహారాజుకు శృంగి అనే మహర్షి ఒక శాపం ఇవ్వడం కావచ్చు, అలాగే వారం రోజులు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా చిట్ట చివరిగా తక్షకుడు పరీక్షిత్తును చంపడం కావచ్చు. ఇవన్నీ మనకు తెలిసినటువంటివే, భారతంలో ఉన్నటువంటి కథలు. ఆ తరువాత జనమేజయుడు తన తండ్రిని చంపినటువంటి తక్షకుడిపైన, నాగజాతిపైన కక్షగట్టి సర్పయాగాన్ని తలపెట్టాడు. అప్పుడు గుంపులుగా కోట్లాది సర్పాలు వచ్చి హోమగుండంలో పడిపోతూ వచ్చాయి. దీనికి కారణం సృష్ట్యాదిలో ఒకసారి తన మాట విననటువంటి కద్రువ పుత్రుల్ని, కద్రువ అనగా కన్నతల్లి స్వయంగా శపించింది. మీరంతా కూడా భవిష్యత్తులో జనమేజయుడు యజ్ఞంలో పడి చేస్తారు అని. ఆ విధంగా ఆవిడ శాపాన్ని తీసుకున్న వాళ్ళంతా కూడా జనమేజయుడు యాగంలో పడి ఆహుతైపోయారు. ఎవరైతే కద్రువ మాట విని ఆమె చెప్పినట్టు చేశారో వాళ్ళంతా కూడా జీవించారు. ఆది శేషుకి, వాసుకి మొదలైనటువంటి వాళ్ళు మాట వినకపోయినప్పటికీ కూడా తీవ్రమైనటువంటి తపస్సు ద్వారా తల్లి యొక్క శాపం నుండి తప్పించుకున్నారు. ఆ విధంగా జనమేజయుడు యజ్ఞంలో నాగజాతి అంతా కూడా పడి మరణిస్తూ ఉన్నది, నాగజాతి నశించిపోతోంది అని కంగారు పడ్డారు నాగ ప్రముఖులు. పూర్వం బ్రహ్మదేవుడిచ్చినటువంటి వరం వాళ్లకు గుర్తొచ్చింది, వాసుకి మొదలైనటువంటి నాగ ప్రముఖులకు. ఏమిటా వరము అనంటే కనుక వాసుకి చెల్లెలైనటువంటి జరత్కారిణి ఎవరైతే మానసాదేవి అని మనం ఇందాక చెప్పుకున్నామో, ఈ జరత్కారిణికి పుట్టబోయేటటువంటి బిడ్డ వల్లనే నాగజాతి ఉద్ధరింపబడుతుంది అని గతంలో బ్రహ్మాది దేవతలు వరం ఇచ్చారు నాగజాతికి. అప్పుడు వాళ్ళంతా కూడా వెళ్ళి మానసాదేవిని ప్రార్థించారు, స్తుతించారు, విన్నపాలు చేసుకున్నారు. దయచేసి నీ కుమారుణ్ణి పంపించి నాగజాతిని
కాపాడాలి అని కోరుకున్నారు. అప్పుడు వెంటనే మానసాదేవి తథాస్తు అన్నది. ఆస్తికుణ్ణి జనమేజయ సత్ర స్థలానికి పంపించింది. జనమేజయుడు చేస్తున్నటువంటి సర్పసత్రం మధ్యలో ఉన్నది, జరుగుతూ ఉన్నది. ఇంతలో ఆస్తికుడు జనమేజయుడు యాగశాలకు రావడము, అంత మహా తేజస్వి అయినటువంటి ఆస్తికుడిని చూడగానే జనమేజయుడు స్వాగత సత్కారాలు అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి, మీ అంతటి వారు మా యజ్ఞశాలకి వచ్చారు, ఏమి కావాలో దయచేసి కోరుకోండి అన్న వెంటనే యజ్ఞాన్ని ఆపివేయమన్నాడు ఆస్తికుడు. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోకూడదు కాబట్టి సరే అని యజ్ఞం మధ్యలోనే ఆపివేశాడు జనమేజయుడు. అందువల్ల తక్షకుడు మొదలైనటువంటి కొంతమంది నాగప్రముఖులు, కొంత నాగజాతి మిగిలింది, బ్రతికి బట్టకట్టింది. ఆ సందర్భంలో నాగప్రముఖులందరూ కలిసి మానసాదేవికి ఆస్తికుడికి అనేకమైనటువంటి వరాలిచ్చారు. మానసాదేవి ఎంత గొప్పది, ఎంత శక్తివంతమైనది అని అంటే కనుక, ఎవరైతే ప్రతి నెల కూడా సంక్రమణం నాడు, ప్రతి నెలలోనూ కూడా మనకు ఒక సంక్రాంతి ఉంటుంది, ప్రతి నెలలోనూ వచ్చేటటువంటి సంక్రాంతి నాడు కావచ్చు, అలాగే ప్రతి పంచమి నాడు కావచ్చు, నిర్జన ప్రదేశానికి వెళ్ళి, గుహలాంటి ప్రదేశానికి వెళ్ళి మానసాదేవిని ఆవాహన చేసి పూజ చేసినట్లయితే, షోడశోపచార పూజ చేసినట్లయితే సర్ప భయం ఉండదు, సర్పదోషాలు ఏమీ కూడా ఉండవు, అన్నీ పటాపంచలైపోతాయి. మానసాదేవి నామాలైనటువంటి 12 నామాలను ఎవ్వరు ఎక్కువగా జపం చేస్తారో, కనీసం 10 లక్షలు సంఖ్య పెట్టుకుని జపం చేస్తారో, వాళ్ళు అన్ని రకాల సర్పదోషాల నుండి కూడా బయటపడతారు. వాళ్ళు పుట్ట మీద పడుకున్నా కూడా వాళ్లకు పాముల భయం ఉండదు అని భాగవతం చెబుతూ ఉన్నది. వాళ్ళు పెద్ద పెద్ద పాముల పడగ మీద కూడా శయనించవచ్చు అని భాగవతం చెబుతుంది. ఆ 12 నామాలు ఏమిటి అనంటే, జరత్కారుర్జగద్గౌరీ మానసా సిద్ధయోగిని, వైష్ణవీ నాగ భగిని, శైవీ నాగేశ్వరీ తథా జరత్కారు ప్రియాస్తి కమాతా విషహరేతి చ మహాజ్ఞానయుతా చైవ సా దేవి విశ్వపూజిత. ఇవి అమ్మవారి యొక్క 12 నామములు. ఈ 12 నామాలను కూడా ఎవరైతే సదా స్మరిస్తూ ఉంటారో వాళ్లకు నాగదోషం ఉండదు, పాముల భయం ఉండదు, సర్పదోషం ఉండదు, కాల సర్పదోషం కావచ్చు, ఏ విధమైనటువంటి సర్పదోషాలు కూడా వీళ్లకు వర్తించవు. అయితే 10 లక్షలు జపం చేయమన్నారు. అన్ని చేయలేకపోయినప్పటికీ కూడా అత్యధికంగా ఎంతో కొంత, ఎంత వీలైతే అంత జపం చేసుకుంటూ ఉంటే మాత్రం నాగుల భయం ఉండదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆస్తికాయ నమః అని జపం చేసుకున్నప్పటికీ కూడా మనకు సర్ప భయం ఉండదు. స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.